అందరికీ వందనాలు. మార్కు సువార్త 4వ అధ్యాయంలోని మీరు ఎట్టి కొలతతో కొలుస్తారో మీకు అట్టి కొలతతోనే మీకు తూచి ఇవ్వబడుతుంది అని చెప్పబడుతుంది. ఈ వాక్యం ఏ సందర్భం కోసం ఎప్పుడు నెరవేర్చే వచనము ఇందు నిమిత్తమై మార్కు సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకున్నది. మీరెట్టి కొలతతో కొడుతురో మీకును అట్టి కొలతతోనే కొలవబడును. మరి ఎక్కువగా మీకు ఇయ్యబడును. కలిగిన వానికి ఇయ్యబడును, లేని వానికి కలిగినది వాని యొద్ద నుండి తీసివేయబడునని వారితో చెప్పాను. ఈ వాక్యం ఎప్పుడు ఏ సందర్భంలో వాక్యం అంటే రేపు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చి రెండో రాకల్లోని వారి క్రియలు చెప్పున అందరికీ కూడా తలంతులు ఇస్తాడు. ఈ తలంతుల కోసం మనకు చెప్పబడింది ఏమనంటే ఒకడికి 5 తలాంతులు, ఒకడికి 3, ఒకడికి 1 ఇస్తే 5 తలాంతులు ఇచ్చిన వాడు 10 చేశాడు, 3 తలాంతులు ఇచ్చిన వాడు 6 చేశాడు, 1 తలాంతు ఇచ్చిన వాడు దాన్ని సద్వినియోగం చేయలేదు. సద్వినియోగం చేయలేని వాడితో ఏం చెప్పాడు? వాడి దగ్గర ఉన్నది తీసుకుని కలిగిన వాడికి ఎవరైతే ఉన్నారో అంటే 5 తలాంతులు 10 తలాంతులు ఎవరైతే చేశాడో వాడికి ఇవ్వండి అని చెప్పి ఆ 1 నిరుపయోగం చేసిన వాడి దగ్గర తీసి కలిగిన వాడికి ఇచ్చారు. అంటే ఈ వాక్యం రేపు రెండో రాకల్లో నెరవేర్చబడే వాక్యం. ఇది కలిగిన వారికి అంటే రేపు రెండో రాకల్లో ఆయన పరిపాలన ఏ విధంగా జరుగుతుంది అంటే వారి క్రియలను బట్టి మనందరికీ కూడా తలంతులు ఇవ్వబడతాయి. ఈ తలంతులు ఎవరైతే వృద్ధి చేసుకుంటారో వాళ్ళే పరలోకంలోని ఆ 7 తరగతులకు విభాగింపబడిన ఆ పరలోకంలోని నీకు ఏ స్థానం ఇవ్వాలన్నది ఆ 1000 ఏళ్ల పరిపాలనలో నువ్వు చేసే క్రియలను బట్టి దేవుడు నీకు ఇచ్చినటువంటి తలంతుల్ని నువ్వు ఏ విధంగా వృద్ధి చేసుకున్నావో ఆ వృద్ధిని బట్టి పరలోకంలోని నీకు ఏ స్థానంలో ఉంచాలన్నది నిర్ణయింపబడుతుంది. ఆ వచనమే ఇక్కడ చెప్పబడుతుంది. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.